ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కష్టం కష్టం అని అంటున్నారు కదా, ఆ కష్టం వెనుక శివుడు మీతో ఎంత ట్రావెల్ చేస్తున్నాడని నేను చెప్తాను. అందరూ కష్టాలకి బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తూ ఆ జీవితాన్ని ట్రావెల్ చేస్తున్నావు కరెక్టే, కానీ జీవితంలో నువ్వు కష్టం పడినప్పుడల్లా నువ్వు ఈశ్వరుని తలుచుకుంటున్నావు, ఈశ్వరుని ఆరాధిస్తున్నావు. 24 గంటలు ప్రతిరోజు ప్రతి దినం నువ్వు ఈశ్వరుని స్మరిస్తున్నావు. అంటే ఆ కష్టం అనే ప్రాసెస్ నువ్వు ఈశ్వరుడికి ఎంత దగ్గరైనా ఆలోచించు. ఇది ఇప్పటి వరకు ఎవ్వరు ఆలోచించట్లేదు, కేవలం కష్టం అని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఆ కష్టం వెనుక నువ్వు ఈశ్వరుడితో ఎంత ట్రావెల్ చేస్తున్నావు అని ఒక్కసారి ఆలోచించు. నీకు అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా కష్టం నాకు వచ్చినందుకే ఈ అదృష్టం దక్కిందా నాకు, అవును నిజంగా కష్టం రాకపోతే నీ ఈశ్వరుని అంతగా తలుచుకునేటోనో కాదు అనే ఒక భావన నీ మైండ్ లో కలుగుతుంది నేను చెప్పే మాటలతో. అందుకే వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. నీకు కష్టం వచ్చినందుకు నువ్వు బాధపడుతున్నావు, కానీ ఈ కష్టం వెనుక నీకు ఈశ్వరుడు నీతో ఎంత ట్రావెల్ చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. అంటే కష్టం వెనక ఈశ్వరుడు నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇక్కడ నీకు సంవత్సరం ఉందా కష్టాలు, 2 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు ఉన్నాయి, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నాయి కష్టాలు. ఈ 5 సంవత్సరాలు నీతో ఈశ్వరుడు ట్రావెల్ చేశాడు. నీకు ఎంత పెద్ద కష్టం ఉంటే నువ్వు ఈశ్వరుని అంత పెద్దగా తలుచుకుంటున్నావు, అంత పెద్దగా ఆరాధిస్తున్నావు. అంటే చూడు మిరాకిల్ ఎంత గొప్పగా ఉందో, ఆయన లీల ఎంత గొప్పగా ఉందో. ఒకవేళ నీకు కష్టమే లేదనుకో, నువ్వు ఈశ్వరుని నిజంగా అంత తలుచుకుంటావా, అంత ఆరాధిస్తావా? ఒక్కసారి నీ మనసులో చేసుకుని ఆలోచించు. లేదు కదా, ఆ కష్టం అనే ప్రాసెస్ లో నువ్వు ఈశ్వరుడికి ఎంత దగ్గరమైనావా అని ఆలోచించు. అది శివలీలని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి మీరు. కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక 2 నిమిషాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఈశ్వర్ నీతో ఎంత ట్రావెల్ చేస్తున్నానని అర్థమవుతుంది. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.